ఆమెకు సయాటికా. సో, ఇలాంటి ఒక భయంకరమైన హెల్త్ ఇష్యూస్ తోటి రావడం జరిగింది. మరి మన గ్రేట్ లీడర్స్ విజయ్ పున్నెస్ సార్ సజెషన్ మేరకు నేను సప్లిమెంట్స్ వాడి మంచి రిజల్ట్ రావడం అంటే టోటల్‌గా సమూలంగా అది నా నుండి ఎళ్ళిపోయింది ప్రాబ్లమ్ అనేది. సో, ఈరోజు ఎనర్జిటిక్‌గా పనిచేస్తున్నామంటే ఇది పునర్జన్మ అని చెప్పొచ్చు వెస్టీజ్. సో, నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ నేను 10 మందికి షేర్ చేయడం వల్ల, కేవలం అనుభవాన్ని నేను వాడిన ప్రోడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల, ఈరోజు ఇంతమంది దాదాపుగా మీరందరూ 35,000 మంది ఆహ్, నా టీమ్‌లోకి రావడం జరిగింది. సో, మీ అందరికీ పేరు పేరున థాంక్ యూ. విష్ యూ వెల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో, డియర్ లీడర్స్, సో, మరి ఆరోగ్యంతో పాటు సంపద కూడా ఈరోజు నా ఫస్ట్ చెక్ రూ. 150, నా హైయెస్ట్ చెక్ 1,07,000 అండి. సో, చూడండి నేను బిలీవ్ చేస్తే నాకు ఆరోగ్యం వచ్చింది వెస్టీజ్‌ని. మరి 10 మందికి చెప్తే ఈరోజు నా హైయెస్ట్ చెక్ 1,07,000. మరి నేను ఒక్కడినే తీసుకోవడం కాదు, నా టీమ్‌లో 10,000 నుండి 1,32,000 తీసుకునే సాధిక గౌసే గారు కూడా మీకు సాక్ష్యంగా ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున థాంక్ యూ తెలియజేస్తూ డియర్ లీడర్స్, దీంతో పాటు మనం ఆహ్, విదేశాలకు కూడా దాదాపుగా 22 మందితో వెళ్లి రావడం, దాదాపు 75 మందితో గోవా ట్రిప్ ఎంజాయ్ చేయడం, ఢిల్లీకెళ్ళడం టీమ్ తోటి చాలా హ్యాపీగా అంటే ఎన్నడూ లేని, గతంలో లేని లైఫ్‌ని మనం వెస్టీజ్‌కొచ్చిన తర్వాత నేను తీసుకోవడం జరిగింది. సో, వె వెస్టీజ్‌ను పరిచయం చేసిన నా అప్లయన్స్‌కి, మెంటర్స్‌కి అదేవిధంగా ఆహ్, మన ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్, రమేష్ సార్ అంటే ముఖ్యంగా మన విజయపూర్ణ సార్ అండ్ దేవినేని హరికృష్ణ సార్, యూసీడీ. సో, వీళ్ళందరూ కూడా మనకి ఎంతో హెల్ప్ చేశారు. అంటే బయట ఎవరు ప్రోత్సహించరు. మనము పడిపోతే, చెడిపోతే నవ్వుతారు. కానీ ఇక్కడ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. మనల్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ, మన క్వాలిటీని మనకు గుర్తు చేస్తూ, మనల్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తారు. సో, అంతటి గొప్ప ఇండస్ట్రీ వెస్టీజ్. సో, గౌతమ్ బాలి సార్, కమ్‌బీర్ దీపక్ సార్ ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. డియర్ లీడర్స్, నా డ్రీమ్ ఏంటంటే ఆహ్, ఏదైతే మన టీమ్‌లో యాక్టివ్‌గా పనిచేసేటువంటి వాళ్ళతో వర్క్ చేస్తూ, వాళ్ళకి లక్ష ఇప్పిస్తూ ఒక 10 మందికి 10,00,000 తీసుకోవాలనే డ్రీమ్‌తో పనిచేస్తున్నా. నా షార్ట్ డ్రీమ్ ఏంటంటే డిసెంబర్ నాటికి యూసీడీ అవ్వాలి. 3,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలి. ఆహ్, జపాన్ ట్రిప్‌లో నేనుండాలి. నాతో పాటు మీరుండాలి అందరూ కూడా. సో, నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన టీమ్ నుండి 10 మెంబర్స్ సెలెక్ట్ అవ్వాలి మినిమమ్. సో, అది అందరూ గూడా హార్ట్‌ఫుల్‌గా ఈ రోజు నుండి వర్క్ చేస్తారని ఆశిస్తూ, దాన్ని పెద్ద డ్రీమ్ అండ్ గోల్‌గా పెట్టుకుంటారని ఆశిస్తూ, సో, థాంక్ యూ. ఒకసారి ఏదైతే నిన్న జరిగినటువంటి రంజిత్ సార్ చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని మీ ముందు నేను తెలియదలుచుకున్నా లీడర్స్. సో, ఏందంటే మనకు సైన్స్ ఆఫ్ మైండ్ సెట్, ఇన్నర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ విన్న తర్వాత మనలో ఎక్కడ లేని బలం మనకు గుర్తు చేసినట్టు అయింది. అదేదో ముందు తెలిస్తే ఈ మిస్టేక్స్ అని చేయకపోదుము గదా! ఆ సమయాన్ని, ఆహ్, మాట విలువని, ఆ తర్వాత డబ్బు విలువని, ఆ తర్వాత మన దేహం విలువని, టోటల్‌గా మన ఫ్యూచర్‌ని ఎంత బాగా డిజైన్ చేసుకున్నామో, ఎంత నష్టపోయినామనే విషయాన్ని మనకు క్లియర్‌గా ఒక భగవంతుడే ముందుండి చెప్పినట్టుగా ఇంతలా మోసపోయిన, ఇంతలా నష్టపోయిన, ఇలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండనే భగవంతుడే చెప్పినట్టుగా అనిపించింది మస్తాన్ సార్‌కి ఒకసారి. అలాగే మన మంజునాథ్ సార్‌కి, రంజిత్ సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దాన్ని మనము తెల్లారి నుండే అందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్‌ని తెలియజేసి, మన యొక్క మైండ్ యొక్క పవర్ చాలా గొప్పది. దాన్ని యూజ్ చేసుకుంటే మనం అసలు ప్రాబ్లమే ఉండదు. ఈ పేదరికమే ఉండదు. ఎంతో గొప్పగా కీర్తించబడతాం అనే విషయం అర్థమైంది. సో, అది ఏది ఏమైనప్పటికి గూడా మనం మన టీమ్‌కి ఖచ్చితంగా ఆహ్, దాని యొక్క ఇంపార్టెన్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. ప్రతి క్షణం, ప్రతి మీటింగ్‌లో దాన్ని ఎంతో కొంత అందరికీ మన మైండ్ పవర్‌ని తెలియజేద్దాం ఫ్రెండ్స్. సో, దాని ఆధారంగా నిన్న తెలుసుకున్నటువంటి విషయాలని దాంట్లో ముఖ్యంగా మనకి ఒక 7 ఇంపార్టెంట్ విషయాలను చెప్పడం జరిగింది. అయితే లీడర్ అనేవారు మొదటగా లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? లీడర్ అనేవారు ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఒకసారి చెప్పగలుగుతారా?
మార్నింగ్, ఈవినింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్తూ మనం ఎలా దీంట్లో అంటే కొనసాగాలనే దాంట్లో మెడిటేషన్ అంటే మనం ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగడానికి కొన్ని విషయాలను మనము సార్ మన ముందు ఇచ్చిండు. మెడిటేషన్, అఫర్మేషన్ ప్రతి 2 గంటలకు జరిగిన పని గురించి, జరగనున్న పని గురించి, వర్క్ ప్రగతిని నివేదిక అంటే భగవంతునికి నివేదిక అంటారు గదా! అంటే ఒక దేవుని ముందు ఉంచడం అన్నట్టు. ప్రేయర్ ద్వారా. అంటే భగవంతునికి ఆర్జీ పెట్టుకోవడం. ఏదైతే నువ్వు సంకల్పిస్తున్నావో దాన్ని ఒక ఫ్రెండ్ లాగా నీ హృదయంతో మాట్లాడినట్టుగా అంటే భగవంతుడే నీలో ఉన్నాడు అని అనుకోని భగవంతునికి నువ్వు విశ్వాన్ని కనెక్ట్ చేసేటప్పుడు నీ యొక్క భావాన్ని ఖచ్చితంగా దేవుని ముందు వ్యక్తీకరించు. ఆర్జీ పెట్టుకోవడం వల్ల అంటే నేను ఇది చేయబోతున్నా నాకు సాయం చేయి దేవుడా! నాకు పరిస్థితులు అనుకూలింప చేయి దేవుడా! మీ మనోభావాలకు అనుగుణంగా మీరు ఆ ప్రపోజల్ పెట్టడం వల్ల మీరేదైతే కొన్ని దానికి అడ్డంకులుగా ఉన్నాయో అవి అన్నీ తొలగిపోయి మంచి ఒక రహదారిగా మీకు ఏర్పడతాయి. అంటే దానికొక పరిష్కారాన్ని చూపిస్తాయి. భగవంతునికి మీరు నివేదిక ఇవ్వడం వల్ల. అంటే ఆ ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిర్రు. తర్వాత దేవుడికి నువ్వొక సపోజ్ నేను సక్సెస్ కావాలి, లేదు ఒక మంచి కారు గెలుచుకోవాలి ఇండస్ట్రీ ద్వారా అని సంకల్పించిర్రు. కానీ ఒక కారు గెలవాలంటే మనం స్టార్ అవ్వాలి. 3 మంత్స్ క్వాలిఫై అవ్వాలి. ఆ ఫండ్‌ని మనం అది డౌన్ పేమెంట్‌గా పెట్టి మనం కార్ తీసుకోవాలి. మరి ఆ ఫండ్ రావాలంటే ఫస్ట్ మనం యాక్షన్‌లో ఉండాలి. దానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనం గెలుస్తూ ముగ్గురిని క్వాలిఫై చేయాలి. కార్ ఫండ్ గెలవాలి. సో, కారు గెలుచుకోవాలి. మరి ఎలాంటి క్రమంలో ఆ ప్రయత్నమే చేయకపోతే, యాక్షన్ చేయకపోతే సారేమంటున్నాడంటే అది పాపమే అంట. దేవుడికి మాటిచ్చి అంటే మనకు మనం మాటిచ్చుకుంటే దేవునికి ఇచ్చుకున్నట్టే అది పాపంగా మిగిలిపోతది. దయచేసి మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని యాక్షన్‌లో పెట్టడం 100% నేర్చుకోండి అంటున్నాడు. తర్వాత నేను అప్లైన్ ఆర్ మెంటర్‌ని పిలిచి ఫీల్డ్ వర్క్ దీనికి ఉదాహరణ చెప్పిన అన్నట్టు. ఏంటంటే అప్లైన్ మనం ఆహ్, మీటింగ్‌కి రమ్మంటాం. మనము అప్లైన్ తోటే వెళ్ళి అంటే అక్కడ ఒక ఉన్న లీడర్స్‌ని ఎంకరేజ్ చేస్తూ మరి సారొస్తున్నాడు. మరి మీరందరూ గూడా అలర్ట్‌గా ఉండాలి అని చెప్పేసి అక్కడికి తనెళ్ళిపోయి మరి అందరిని సమీకరిస్తూ మనం ఏదైనా మీటింగ్ ఉన్నదనుకోండి. సపోజ్ ఆహ్, మనం రాజకీయ మీటింగులు ఇంటా ఉంటాం. వస్తున్నాడని ఊర్లలో ప్రచారం అయితది. వెహికల్స్ అన్ని పంపిస్తారు. అక్కడ పోయి అందరూ ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఒకసారి గ్రహించండి ప్లీజ్. మనమందరం కూడా ఆహ్, నాయకత్వం చేసే ఇది నాయకత్వమే గదా! సో, అక్కడ డెఫినిట్‌గా ఏదైతే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ డ్రీమ్ కోసం పనిచేస్తున్నారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్స్‌ని, వాళ్ళ నాయకుల్ని ఉసిగొల్పుతుర్రు. మీటింగ్ కోసము ఆహ్, ఊ గ్రామాన వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం జరిపించి, అక్కడ వెహికల్స్ పెట్టి జనాలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆహ్, బలాన్ని చూపించుకుంటారు నాయకునికి. సో, మరి సేమ్ అంతకంటే అది 5 సంవత్సరాల కోసమే చేస్తారు. ఇక్కడ మన భవిష్యత్తుతో పాటు, మన మనుగడతో పాటు మనం అనుభవిస్తూ 3 తరాలకి ఇచ్చే అటువంటి ఇన్‌కమ్ కోసము మనమెంత మన నాయకుడిని గొప్పగా చూపించుకొని అక్కడ మనం ఫీల్డ్ వర్క్ చేయకపోతే, కేవలము పోస్టర్ పెట్టి ఊరుకొని, అక్కడ 10 మందికి బదులు ఇద్దరు, ముగ్గురే కూర్చొని, నేను బాగానే చేసినా సార్. నేను ఫోను చేసినా, ఇది చేసినా, అక్కడ ఎవరు రాలేదని ఎత్తేసే కార్యక్రమం చేస్తే, అక్కడ అది ఫెయిల్యూర్ అవుతది. అంటే దేవుడికిచ్చిన మాట, నువ్వు గెలవాలనుకున్నావు. గెలవాలంటే దానికి రా మెటీరియల్ జనం. ఆ జనాన్ని సమీకరించకపోతే నీ సక్సెస్ లేదు. సో, అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యాక్షన్‌లో ఉండాలని చెప్పడం. తర్వాత మన మంజునాథ్ సార్ చెప్పిన విషయం. ఏదైతే మీరు మనం సంకల్పిస్తామో, భగవంతునికి ఆర్జీ పెట్టుకుంటామో, ప్రేయర్ చేస్తామో, మన ప్రయత్నం మిస్ అవ్వచ్చు కానీ, ప్రేయర్ మిస్ అవ్వదు అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకొని ఆహ్, వర్క్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ లీడర్‌కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ ఫాలోవర్‌గా ఉండాలంట. యెస్. బెస్ట్ ఫాలోవర్.
ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫాలోవర్ అంటే ఇక్కడ మనకెవరు? యెస్. మంజునాథ్ సార్ ఉన్నాడు. మంజునాథ్ సార్ 42 కోట్లు తీసుకుంటున్నాడు. అతను ఒక అద్భుతమైన వ్యక్తి కదా! సో, మరి అతను అతనిలోని బెస్ట్ క్వాలిటీస్‌ని అనుసరిస్తే, ఆచరిస్తే, ఫాలో అయితే అక్కడ రంజిత్ కుమార్ సార్ ఇవాళ 10,00,000 తీసుకునే స్థాయి ఇవాళ 14,00,000 తీసుకుంటూ 22,00,00,000 సంపాదించిండు. ఎందుకు? తనను ఫాలో అయితే. ఇక్కడ ఇది డూప్లికేట్ బిజినెస్. సో, ఎదుటి వాళ్ళు సక్సెస్ లీడర్స్ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తను అనుసరించి అతనేం చేస్తే అది తను ఫాలో అవుతే అక్కడ బెస్ట్ లీడర్‌గా కొనియాడబడ్డాడు. మరి రంజిత్ సార్‌ని అనుసరించిన మన గ్రేట్ లీడర్ మన ముద్రగడ రమేష్ సార్ కావచ్చు, ఆ తర్వాత మన దేవినేని హరికృష్ణ సార్. ఇవాళ ఒక లారీ డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, బస్ డ్రైవర్. సో, ఈరోజు మనకి ఒక పేదవాడు కోటీశ్వరుడు 5,00,000 సంపాదించే స్థాయికి మరి ఇవాళ హరికృష్ణ సార్ గమనించండి ఇక్కడ బెస్ట్ ఫాలోవర్‌గా ఉండే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని మర్చిపోవద్దు. అలాగే రెండోది గోల్ సెట్టింగ్. ఫస్ట్‌దేంటిది లీడర్. బెస్ట్ ఫాలోవర్ ఉండాలి. రాసుకోండి. అంటే నిన్న స్టార్ అండ్ ఓవర్ రాసుకున్నారు. మళ్ళీ రిమైండ్ చేసుకుంటే దాన్ని అనుసరిస్తే అద్భుతమైద్దండి. తర్వాత గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి? గోల్ సెట్ చేసుకుంటే అయిపోదు. ఒకవేళ గోల్ సెట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రౌన్‌లో ఉన్నా. నేను క్రౌన్ క్వాలిఫై అయినా. అక్కడి నుండి మళ్ళీ డైమండ్ క్వాలిఫై అవుతుంది. యెస్. అయితే ఇప్పుడు నా గోల్ నేను ఎలా పెట్టుకోవాలి? నేను ఫస్ట్ నేను సాధించిన ఆ లెవెల్ కంప్లీట్ చేస్తూ, ఆ తర్వాత యూసీడీ అని పెట్టుకోవాలి. కానీ నేను డీయూసీడీ అని పెట్టుకుంటే అది సాధ్యం అవ్వదు. అంటే పొంతన లేని అంటే మన మనసుకు అది కరెక్ట్ కాదనిపిస్తూనే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి గానీ ఒకేసారి అక్కడికి చేరుకోలేము గదా! అది రాంగ్. కాబట్టి నెక్స్ట్ లెవెల్ క్రౌన్ అది లెవెల్ పూర్తి చేసుకొని ఆ నెక్స్ట్ డీసీడీ పెట్టుకొని అది కంప్లీట్ చేసుకొని నేను డీసీడీ, యూసీడీకెళ్తే అది కరెక్ట్. అయితే సాధ్యమయ్యే దాన్ని మనం గోల్‌గా పెట్టుకొని దానికోసం కరెక్ట్ యాక్షన్‌లో ఉండి దాన్ని సాధించాలి. అలా గోల్ అనేది రీజనబుల్‌గా ఉండాలి. అది అయ్యే విధంగా ఉండాలనేది. డియర్ లీడర్స్, రోజు డైరీలో ఎవరు జూమ్ చెప్పారో వారిని ప్లస్ అటెండ్ అయిన లీడర్స్ పేర్లను రాసి చెప్పుకోవాలి. మనం ఇంతమందొచ్చి ఈ సారు ఇలా చెప్పిండు. సో, నాకు ఈ పాయింట్స్ కనెక్ట్ అయినాయి. అలా రాసుకోవాలి. ఆ తర్వాత ఎంతమంది లీడర్స్ జాయిన్ అయ్యారు నా టీమ్ నుండి. నా ప్రగతి ఏంటిది? నా నివేదిక మనకి మనం చూసుకుంటూ మన ప్రగతిని ఎక్కడున్నాం మనం అనేది తెలుసుకుంటూ దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మళ్ళీ యాక్షన్‌లోనే ఉండాలి. యాక్షన్ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నారు. సో, అలాగే టూల్స్ అండి. వెరీ ఇంపార్టెంట్. మన బిజినెస్‌కి టూల్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక ఇల్లు కట్టాలంటే 100% మనకు ఇసుక ఎంత అవసరం, ఇటుక ఎంత అవసరం, సిమెంట్ ఎంత అవసరం, నీళ్లు అవన్నీ కూడా దానికి కావాల్సిన టూల్స్ ఉంటేనే మెటీరియల్ అన్నీ కరెక్ట్ ఉండి మేస్త్రి కూడా ఇంపార్టెంట్. అవన్నీ కరెక్ట్‌గా అన్నీ సెట్ చేసుకుంటే అక్కడి నుండి డబ్బు అన్నీ కరెక్ట్‌గా ఉంటే మెల్లమెల్లగా నిర్మాణం పటిష్టంగా తయారై మంచి మీరు అనుకున్న డ్రీమ్ హౌస్‌గా తయారవుతది. అలాగే ఇక్కడ మనం ఇందులో వీఎంసీఎం మెంబర్ అవ్వాలి. మరి 10,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే గూడా మంచి టూల్స్ అనేటివి మనం మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్. మరి నీకిష్టం వచ్చిన డ్రెస్‌లో ఉంటే అక్కడ లీడర్‌గా ఎవరు చూడరు. డ్రెస్ కోడ్ వెరీ ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు పోలీస్ డ్రెస్ ఇంపార్టెంట్. అక్కడ లాయర్‌కి బ్లాక్ డ్రెస్ ఇంపార్టెంట్. ఆ తర్వాత డాక్టర్‌కి వైట్ కోట్ ఇంపార్టెంట్. మనకి మన వైట్ షర్ట్ అండ్ బ్లాక్ పాయింట్ అలాగే మహిళలకి. సో, చూడండి ఎంత ఎక్కడ లేని అంటే దానివల్ల ఏమొస్తది? అరే! వీళ్ళు మంచి ట్రైనర్. కనీసం వీళ్ళతో మాట్లాడాలనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కరికి. అంటే మనం మంచి గెటప్‌లో ఉండాలి. అందుకు మనం చిన్నప్పుడే చిన్న పిల్లలకి స్కూలుకు మరి డ్రెస్ కోడ్ లేకుండా పంపని పరిస్థితి. సో, మరి మనకు గూడా మరి కోట్లు సంపాదించే ఈ బిజినెస్‌లో తప్పకుండా మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. అందరికీ ఆకర్షణీయంగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ప్లాను 20 మినిట్స్‌లో చెప్పాలంట డెఫినిట్‌గా.
మనకు వచ్చింది మొత్తం చెప్పి బాగా అర్థం చేయించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకంత ఓపిక ఉండలేదు. 20 మినిట్స్‌లో ఫస్ట్ షార్ట్‌గా చెప్పి, ఆ తర్వాత వాళ్ళ యొక్క మైండ్ ఓపెన్ అవుతా ఉంటే, అలవాటు పడతా ఉంటే అన్నీ నేర్చుకుంటారు. ముందే మొత్తం నేర్పించాలనుకోవడం కరెక్ట్ కాదు అని. తర్వాత కార్ బుక్ ఎంతమంది దగ్గరున్నాయి? మరి నిజంగా కారొస్తది అని చెప్పడం కంటే, పిక్చర్ రూపంలో చూపిస్తే 100% అయ్యో! ఇంతమంది కార్‌లొచ్చినాయి. ఇగో మా అప్‌లైన్, ఇగో మా మెంటర్, ఇగో మా లీడర్స్, ఇగో సక్సెస్‌ఫుల్ లీడర్స్ వీళ్ళందరూ ఇది ఈ కార్, ఇది కార్ అని అలా చెప్పాలనేది చెప్పడం 100% కార్ బుక్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే నాకు చెప్పండి. నేను కార్ బుక్ ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. ఓకే. అలాగే క్యాటలాగ్ బుక్ చూపియాలి. మన ప్రొడక్ట్, మన విజన్ అండ్ మిషన్, మన కంపెనీ విజన్, మిషన్‌తో పాటు మనకున్న సర్టిఫికేట్స్, దాని తర్వాత మన ప్రొడక్ట్ వెరీ ఇంపార్టెంట్. అది అగ్రికల్చర్, ఆ తర్వాత హోమ్ నీడ్స్, హెల్త్ సప్లిమెంట్స్ అన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రొడక్ట్ అన్నీ గూడా మన దగ్గర ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ఉండాలి. రియాలిటీలో చూపించాలి. అలాగే మనకు డెమో కిట్ గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందులో ఫ్లాక్స్ ఆయిల్ ఇమ్మీడియేట్‌గా అంటే మనవి మందులు కావు. అది కెమికల్ లేవు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పడానికి ఇమ్మీడియేట్‌గా ఇది రైతు పండించే పళ్ళు, పువ్వులు, కాయలు, ఆకులు, గింజల నుండి మాత్రమే తయారైతాయని నోటితో చెప్పడం కంటే, మనం రియాలిటీగా మన ఔషధ గింజలను చూపిచ్చి, "ఓహ్! ఇది మీ గుండెని కాపాడుతది. ఇది భగవంతుడిచ్చిన వరం" అని చెప్పేసి దాని యొక్క ఇంపార్టెన్స్ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మన కంపెనీ దాన్ని ఆయిల్‌గా పట్టించి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నది. దాన్ని డెమో చేసి చూపించడం వల్ల వాళ్ళు రియాలిటీని నమ్ముతారు. వాళ్ళ మనసులో ఏదున్నా నెగెటివ్ ఏదున్నా గూడా ఎళ్ళిపోయి అరే! నిజమే కదా! ఇది గనక వాడితే 100% నాకు లైఫ్‌లో హార్ట్ అటాక్ రాదు అని ఒక నమ్మకం వాళ్ళలో క్రియేట్ చేసినోళ్ళమైతాం. అలాగే మిగతా విటమిన్ సి కావచ్చు, తర్వాత అక్వాజెల్ కావచ్చు, ఆ తర్వాత 82 అగ్రి 82 కావచ్చు, అల్ట్రా వాష్ కావచ్చు. ఇవి మనము వాళ్ళకు కనువిప్పు కలిగించే విధంగా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మనల్ని నమ్మే విధంగా మనల్ని అనుసరించే విధంగా, మనం చెప్పేది వినే విధంగా మనం అక్కడ మన డెమో కిట్‌తో డెఫినిట్‌గా వాళ్ళని ఇన్‌స్పైర్ చేయాలి. సో, థాంక్ యూ లీడర్స్. అలాగే మనకు సార్ చెప్పిన దాంట్లో డైలీ ఆహ్, 6 గంటలు పనిచేస్తే 1,00,000 సంపాదిస్తారు. డియర్ లీడర్స్ మనకున్న 24 అవర్స్‌లో 6 గంటలు పనిచేస్తే వెస్టీజ్‌లో అన్నీ నేర్చుకొని కరెక్ట్‌గా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే 6 అవర్స్ గనుక పనిచేస్తే 1,00,000 సంపాదిస్తారు. 8 గంటలు పనిచేస్తే 2,00,000 సంపాదిస్తారు. మీరు 10 గంటలు పనిచేస్తే 5,00,000 సంపాదిస్తారు 100%. సో, డియర్ లీడర్స్ నమ్మాలి నిజంగా. ఎంఎస్‌ఆర్ గారు ఏ ఏరియాకెళ్ళినా ఇప్పుడు ఇయాల 18,00,000 తీసుకునేటువంటి ఎంఎస్‌ఆర్ సార్ ఏ ఏరియాకెళ్ళినా ఇప్పుడు ఆయన ఆంధ్రాలో చేస్తున్నాడంట. తెలంగాణలో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి ఆంధ్రాకెళ్ళి వర్క్ చేస్తున్నారు. ఏ ఏరియాకెళ్ళినా 7 డేస్ అక్కడే ఉంటాడంట. ఎందుకంటే అక్కడ తన యొక్క భావాల్ని విస్తరింపజేస్తూ, వెస్టీజ్ మీద అవేర్‌నెస్ కల్పిస్తూ, ఒక లీడర్స్ కోసం ఆయన యూజర్స్ కోసం గాదు, యూజర్స్‌లో ఉండే లీడర్స్‌ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంలా అక్కడున్న పరిస్థితులను అన్నీ ఆకలింపు చేసుకొని, అక్కడ ఎవరైతే వెస్టీజ్‌ని ముందుకు తీసుకెళ్తారో ఆ లీడర్‌ని గుర్తించి తన ద్వారా ఇంక కొందరిని లీడర్స్‌ని పట్టుకోవడం కోసము 7 డేస్ అక్కడే ఉంటారంట. మరి గెలిచిన ప్రతి ఒక్క లీడర్ ఇవాళ రంజిత్ సార్‌నే చూడండి. దాదాపు 27 డేస్ మరి ఆన్ ఫీల్డ్‌లో ఉంటున్నారు. మరి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే డూప్లికేషన్. డూప్లికేషన్ అనేది సింపుల్‌గా మనల్ని డూప్లికేట్ చేసేటట్టు ఉండాలంట. అయితే మనం బాగా చెప్పినప్పుడు ఆ కొత్త వాళ్ళకి బాగా పెద్దగా చెప్పడం వల్ల, అబ్బా! నేను ఇంతలా మాట్లాడాలనా? అమ్మో! నా వల్ల కాదు అని ఆగిపోకుండా సింపుల్‌సిటీగా ఉండాలి అనేది మనం అలవరుచుకోవాలి ఫ్రెండ్స్. మన సెషన్స్ తక్కువ సమయంలో ముగించాలి. ఎక్కువ సమయం గాకుండా తక్కువ సమయంలో ముగించి, అబ్బా! ఇంకా ఉంటే బాగుండు, ఇంకా చెప్తే బాగుండు అనే రీతిలో ఉండాలి. డియర్ లీడర్స్ అందరూ అనుసరిస్తారని భావిస్తున్నా. అలాగే 10/6 ఫార్ములా ద్వారా ఈజీగా 2,50,000 తీయొచ్చు అనే విషయాన్ని మనం బోర్డుపై అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఒక్కరికి 10 మందనే నినాదం. 10 టీమ్‌లు ఖచ్చితంగా 10 టీమ్‌లు మెయింటైన్ చేయాలంటున్నారు. సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ ఉండదు. అది ముందు నుండే గనుక మనం అందరిలో అవేర్‌నెస్ తీసుకొచ్చు. 10 టీమ్‌లేసి వాళ్ళ అవేర్‌నెస్ తీసుకొస్తూ మనం అక్కడ కొంత పీవీ సాధించడం వల్ల ఏదైతే స్ట్రాంగ్‌గా ఉన్న లెగ్ మీద ఎక్కువ పని చేస్తూ మిగతా 10 లెగ్స్‌ని మనం ఫాలో అప్ చేసినట్లయితే మనకు ఈ సైడ్ వాల్యూమ్ టెన్షన్ ఉండదు. దాన్ని కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేసి
100% మనం బోర్డ్ పైన, పేపర్ పైన పెట్టి కొత్త వాళ్ళందరికీ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పాత వాళ్ళందరూ పెన్ను, పేపర్ బట్టి చెప్పగలగాలి జనంలోకెళ్ళి. మంచి బోర్డ్ మీద మార్కర్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనకు ఇంకొకటి నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అనే ఒక యాటిట్యూడ్‌తో మనం ఉండాలి. అంటే ఇందులో సమస్యలొస్తాయి, రిజెక్షన్స్ ఒస్తాయి. ఇంకా వేరే కంపెనీలు మనల్ని డైవర్ట్ చేయడానికి రెడీగున్నారు. వాళ్ళ మాట వినొద్దు. డియర్ లీడర్స్. ఎందుకంటే మనం అది ఎట్లాగో వాళ్ళు ఒక గేమ్ ఏదో డబ్బులు ఎర జూపి లేపోతే మీకు కారుగా గిఫ్ట్‌గా ఇస్తాం. అంటే కొంతకాలం మీకు ఫ్రీగా ఇస్తాం. మీకు ఈ మీకు వెస్టీజ్‌లో కష్టమవుతున్నది. ఇక్కడ ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అని చెప్పి డైవర్ట్ చేసే క్రమంలో మన కళ్ళ ముందే ఎంతోమంది నష్టపోయి టీములు కొలాప్స్ అయిపోయి, ఆ తర్వాత వాళ్ళెక్కడ మొఖం చెల్లక అక్కడ, ఇక్కడ మొఖం చెల్లక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితికెళ్ళిపోతారు అనే విషయాన్ని చాలా ఆహ్, చెప్పడం జరిగింది. అందుకే ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా వాటిని అధిగమిస్తూ మనం సక్సెస్ లీడర్స్ ఎలా అయితే సక్సెస్ అవుతున్నారో, వాళ్ళు ఎంత కష్టాలను దాటుకొని వచ్చిర్రో అవన్నీ మనకు రోజు నేర్పిస్తున్నారు జూమ్ ద్వారా. అవి గమనంలో పెట్టుకొని అది నాకే చెప్తున్నారని తెలుసుకొని మంచిని తీసుకొని నెగెటివ్‌ని వదిలేసి మనమందరం గూడా సక్సెస్ వైపు పోరాటం చేయాలి తప్ప మనం వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి లేదా మనం నెగెటివ్ అయిపోయి నా వల్ల అవ్వట్లేదు, నాతో వస్తలేరు, వచ్చిన వాళ్ళు కొంటలేరు, కొన్నవాళ్ళు నిలుస్తలేరు, ఆహ్, నా వల్ల అవ్వదేమో అనే ఒక అభద్రతా భావానికి లోనవ్వద్దు. మంచిగా మనం మెడిటేషన్ చేస్తూ భగవంతునికి మనం చేసే కృషిని అప్పీల్ చేస్తూ తన ఆశీర్వాదం తీసుకుంటూ దాన సా భగవంతుడు మనకు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తులను పరిచయం చేస్తూ మనకు అవకాశాన్ని ఇచ్చే సమయంలో మనం ఆగిపోతే, గెలిచే సమయంలో ఆగిపోతే మనల్ని ఎవరు బాగు చేయరు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. సో, నెవర్ గివ్ అప్‌గా ఉందాం. మరి పోయిన వాళ్ళు ఎంతమంది వేరే కంపెనీకెళ్ళి, ఆ తర్వాత ఎంత బాధపడుతున్నారో, మంజునాథ్ సార్ లాంటి గొప్పవాడే బయటికెళ్ళి, మళ్ళీ ఎందెందు చూసినా ఎక్కడ సక్సెస్ లేదని తెలుసుకొని, మళ్ళీ మన ఇండస్ట్రీకి వచ్చి ఇయాల మళ్ళీ గొప్పవాడిగా మరి రూ. 1,00,00,000 తీసుకునే వ్యక్తి ఇవాళ 42,00,000లోనే ఉన్నాడు అంటే, జస్ట్ చేసినటువంటి చిన్న మిస్టేక్ ఆ ఒక్క కొద్ది రోజులు గివ్ అప్ చేస్తే, ప్రెస్టీజ్‌ని వదిలిపెడితే పెద్ద నష్టం చూసిండు. బెస్ట్ అంబాసిడర్‌గా ఉండేటోడు తెలంగాణ, ఆంధ్రకు. అతన్ని మించిన వాళ్ళు ఉండకపోదురు. చిన్న మిస్టేక్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు గూడా మిస్టేక్స్ చేస్తారు. మనం గూడా చేస్తాం. కానీ చేయొద్దు. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా మనకు సాక్ష్యం ఉన్నప్పుడు మనం మళ్ళీ తప్పు చేయొద్దు ఫ్రెండ్స్. అలాగే డియర్ లీడర్స్ మనకు ఆహ్, ఇక్కడొకటి చిన్న దీన్ని అకౌంటబిలిటీ ఎవరికివ్వాలి ఫ్రెండ్స్? ఇక్కడ జీవితాన్నిచ్చిన వ్యక్తి అంటే విధేయత. ఇక్కడ అకౌంటబిలిటీ అంటే విధేయతగా ఉండాలి. బాధ్యతాయుతంగా ఉండాలి. ఏది మాట్లాడినా, ఏది చేసినా హ్మ్. నాది టీమ్, నాది ఈ సామ్రాజ్యం, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ అన్నట్టుగా మనం మనం కన్న ఆహ్, పిల్లల్లాగా మరి మన టీమ్‌ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు విధేయతగా ఉండాలనేది చెప్పడం జరిగింది. జీవితాన్నిచ్చిన వ్యక్తి దేవుడు. అతనికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. అసలు మనము ఈ దేహమే లేకపోతే ఓ జంతువుగానో, వివిధ రకాల పక్షులను లేపోతే పురుగులను పుడితే మాట్లాడే ఒక ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే ఒక అద్భుతమైనటువంటి మానవ జన్మ మనకిచ్చినప్పుడు దేవునికి ఎప్పటికప్పుడు మనం అఫర్మేషన్ అంటే ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది మన సార్ గూడా అనుక్షణం మన బాడీ భగవంతునికి, ఆ తర్వాత మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి మనం ఏదైతే ఏమంటారు యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువుకి ఎప్పుడు థాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అది బాగా నేర్చుకున్నాం. అది ఇప్పుడు నేర్చుకున్నాం. అదే మొదట్లో మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడే నేర్పించుంటే ఇవాళ మన జీవితం ఇలా ఉండేది కాదేమో! కదా! ఎంత ఉన్నత స్థాయిలో ఉందో. మన బ్రెయిన్ ఎంత గొప్పదని తెలుసుకున్నాం. మన మాటకు ఎంత వాల్యూ ఉందని తెలుసుకున్నాం. మన సమయం ఎంత విలువ అని తెలుసుకున్నాం. డబ్బెంత విలువ అని ఈరోజు తెలుసుకున్నాం. అసలు నిజంగా డియర్ లీడర్స్ డబ్బు విలువ నాకు తెలిసుంటే నేను కోటీశ్వరుడిని అవుదును. అప్పుడే ఆహ్, ఎప్పుడూ ఒక మంచి పేరు కోసము ఆరాటపడ్డాం గానీ, మరి మంచి డబ్బు సంపాదన కోసం ఒక్క రూపాయి గూడా పొదుపు మీద ఆలోచించలే. అది పెద్ద నేరం. అది నాకు శాపమై ఈరోజు
ఆ డబ్బు విలువ తెలిసిన తర్వాత ఈరోజు నేను ఆహ్, డబ్బు కోసం ప్రేయర్ చేస్తున్నా. మనీ నువ్వు రా. నువ్వొస్తే నేను చాలా హ్యాపీగుంటా. నువ్వొస్తే మనం కలిసి ఎంతో చేసేదుంది. నువ్వొస్తే నేను చాలా హ్యాపీగుంటా. మనీ నువ్వు రా. అనే ఒక మాట ఇప్పుడొస్తున్నది నోటి నిండా, మనసు నిండా. మనం చేసిన మిస్టేక్ వల్ల. చూడండి. అదేదో ముందు నుండి ఉంటే ఇవాళ ఎంత గొప్పగా ఉండు. అందుకోసము చాలా అకౌంటబిలిటీగా ఉండాలి భగవంతునికి. తర్వాత బుక్ పెట్టి డ్రీమ్ అండ్ గోల్ రాసి నిత్యం పనిని చేస్తూ దేవుడికి నివేదిక ఇస్తా అనే ఒక ఆలోచన మీలో రావాలి ఫ్రెండ్స్. అంటే నీవు ఒక డ్రీమ్ రాసుకోవాలి. మొన్న సార్ చెప్పారు గదా! హరికృష్ణ సార్, మేడం గౌసె మేడం రెగ్యులర్ చెప్తున్నారు గదా! బుక్ పెట్టండి. అందులో ఫస్ట్ పేజీలో మీ డ్రీమ్ రాయండి. ఆ డ్రీమ్‌తో పాటు మీరొక 20 మెంబర్స్‌ని రోజు ఫాలో అప్ చేయండి. 5% టు స్టార్ డైరెక్టర్స్ వరకి. ఒక 20 మెంబర్స్‌ని ఇంకా ఎక్కువ మందిని కాపోతే మినిమమ్ తక్కువలో తక్కువ ఒక 20 మందిని మీరు ఆ బుక్‌లో రాసుకొని, వాళ్ళే నీకు పిల్లర్స్‌గా, వాళ్ళే తరతరాలకు సంపద ఇచ్చే ఒక గొప్ప పిల్లర్స్‌గా, గొప్ప వ్యక్తులుగా, గొప్ప పార్ట్నర్స్‌గా వాళ్ళను ఫాలో అప్ చేస్తూ, వాళ్ళని జూమ్‌లో నిలబెడుతూ, వాళ్ళను మీటింగ్స్ ఆహ్వానిస్తూ, వాళ్ళలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళని గొప్ప వాళ్ళుగా మనం తీర్చిదిద్దాలి. అట్లాగే మీ క్రౌన్ 40 మంది కాల్ చేయాలి. ఆ 40 మంది పేర్లు అందులో ఉండాలి. ఇకపై మనం చేసినటువంటి పనిని ప్రగతి నివేదికను ఎప్పటికప్పుడు మనం ఏమంటారు రివ్యూ చేసుకుంటూ, ఆ మిస్టేక్స్‌ని అధిగమిస్తూ, మనం ఎవరెవరిని కలిసినాం, ఏంటి రేపటి ప్రణాళికను ఈ రోజే రూపొందించుకొని, అది భగవంతుని దగ్గర నివేదిక ఇచ్చి, అక్కడి నుండి మన వర్క్‌లోకెళ్తే, భగవంతుడు ప్రతిదీ తదాస్తు అంటూ మనకు ఎప్పటికప్పుడు తోడై ఉంటాడు. పరిష్కార మార్గాలు చూపిస్తాడనే ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఫ్రెండ్స్. చిన్న పాకెట్ బుక్‌లో అందులో వర్క్ చేసినవి రాసి, చే వర్క్ చేయాల్సినవి రాసి, చేసిన పనులను రాసుకుంటూ ఎప్పటికప్పుడు మర్చిపోకుండా రేపది చేసి తీరాలి. ఏదైతే పెండింగ్ ఉన్నదో ఆ వర్క్‌ని మళ్ళీ రేపటి వర్క్‌లో కలుపుకొని పూర్తి చేయాలి. మన మనసుకి ఏదైతే వచ్చిందో దాన్ని ఏదైతే మనం నమ్మినామో, ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏది చేద్దామనుకున్నామో దాన్ని బ్యాలెన్స్‌గా ఉంచొద్దు. వాయిదా వేయొద్దు. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి అని. తర్వాత నెవర్ గివ్ అప్‌గా ఉండమన్నాడు. ఓకే. యెస్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి మనం తెలుసుకున్నాం. డియర్ లీడర్స్ మనకి పోస్టర్ ఆల్రెడీ దేవినేని హరికృష్ణ సార్ మనకు రిలీజ్ చేస్తారు. సో, మూర్తి సార్ రిలీజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే మనకు 5,00,000 ఎర్నర్స్ గదా! వాళ్ళు ఎక్కడ పెట్టినా, ఎక్కడ మీటింగ్ వాళ్ళు ఇప్పుడు పోస్టర్ అది ఉండాలి, ఇది ఉండాలి మీ దగ్గర. ఏది వాళ్ళ యొక్క మీటింగ్ షెడ్యూలు. దాన్ని మనము ఆ ఏరియాలో మనం ఉంటే వాళ్ళని ఫాలో అప్ చేస్తూ మనం అటెండ్ అవ్వాలి. లేకపోతే కొత్తగా బిల్డ్ చేసుకుంటే అక్కడ మన టీమ్ ఉంటది. వాళ్ళు ఎన్ని ఏరియాస్‌లో మీటింగ్ చేస్తున్నారో అన్ని ఏరియాస్‌లో మనకుండాలి అనే భావం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం అనంతంగా ఎదగాలి. మనకు లక్షల కోట్లు రావాలంటే 100% అంతటా టీమ్ విస్తరించాలి. కాపోతే మనం స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉండాలి. దానికి మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. టైం సరిపోదు. ఇవన్నీ కూడా మీకు మనకు పోస్టర్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే డియర్ లీడర్స్ ఇక్కడ ఏ ఏరియాలో వాళ్ళు వర్క్ చేస్తారో మనకు చెప్పడం జరిగింది. యెల్లో పేపర్‌పై ప్లాన్ చెప్పాలి ఫ్రెండ్స్. అది మనకు బాగా రిఫ్లెక్స్ అంటే ఆకర్షణీయంగా కనబడుతదంట. మనం జూమ్‌లో వీడియో ఆన్ చేసుకొని ఉండాలి. కంపల్సరీ అసలు దాని గురించి చాలా బాగా చెప్పిర్రు. సమయం సరిపోదు ఫ్రెండ్స్. డైలీ అంటే మీరు ఎన్ని గంటలు పని చేస్తారో అది మీ కళ్ళ ముందు కదిలాడుతూ ఉండాలంట. అది నువ్వు ఏం చేసినావు అని గుర్తు చేస్తది. మనం ఎప్పటికప్పుడు దాని మీదనే మన ఫోకస్ ఉండాలి గానీ అదర్‌వైజ్ వేరే విషయాల మీద ఉండొద్దు. ఓకే. యెస్. లీడర్స్ మనకి ఆహ్, మీకొక విషయం తెలవాలి. ఈ మన ఎంఎస్ఆర్ చూడండి మనకు పెయిన్ ఉంది. మన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత, ఈ పని అయిపోయిన తర్వాత ఇంకో పని చేద్దామని వెస్టిజ్‌నే వాయిదా ఇస్తారు గదా! అయితే ఇక్కడ ఒక ఎంఎస్ఆర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంఎస్ఆర్ ఆహ్, ఆయన పెరాల్స్ కంపెనీ గురించి మీకు తెలుసు. అవునా గదా! పెరాల్స్ కంపెనీ పేరిన్నారా? అది ఇన్సూరెన్స్ రంగమేమో ఉన్నట్టున్నది. యెస్. ఇన్సూరెన్స్ రంగంలా ఆయన కొన్ని కోట్ల రూపాయలు కట్టించి, కోట్ల రూపాయలు నష్టపోయినాడు. 9,00,00,000 అప్పయిందంట. 9,00,00,000 మరి మన అప్పెంత? ఎన్ని కోట్లు? మహా అయితే వేలు, లక్షలు. అంతకు మించయితే కాదు గదా! దానికే జీవితం అయిపోయినట్టు భయపడుతూ బతుకుతున్నాం. నిజంగా ఇంక్లూడింగ్ నేను కూడా. సో, అది మ్యాటరే కాదు అనే విషయాన్ని చాలా
నిక్కచ్చితంగా చెప్పడం జరిగింది. సో 9,00,00,000 ఏదైతే వెస్టీజ్ ఇగ అంటే 2,000 రెంట్ కట్టలేక గిన్నెలు, బోలు బయట పడేస్తే అవమానంతో వచ్చినటువంటి ఎంఎస్ఆర్ భగవంతుడిచ్చిన ఈ ఆపర్చునిటీ వెస్టీజ్‌ని పట్టుకొని ఈరోజు నిలబడితే, ఆ డైలాగ్స్ అన్ని పెరాల్స్ నుండి నేర్చుకున్నాయంట. డియర్ లీడర్స్, ఇంత భయంకరమైన డైలాగ్స్ ఎక్కడి నుండొచ్చినాయి? పెరాల్స్ అనే కంపెనీ నేర్పించిన పాఠం. అక్కడ సంపద కోల్పోయినా, అక్కడ ఆ మాటలు, ఆ రాపిడి, ఆ కసి, ఆ పట్టుదల అంటే అక్కడ కంపెనీ ఎత్తివేసింది తప్ప అనేది గాదు. ఇప్పుడు జూడండి, చాలా కంపెనీలు మన ముందు వచ్చినాయి, ఎళ్ళిపోయినాయి. అలా పనిచేసిన వాళ్ళందరూ పాపం ప్రాణం పెట్టి పనిచేసిర్రు. కంపెనీ ఎత్తివేస్తే వాళ్ళు బాధపడుతున్నారు. ఉదాహరణకి మూర్తి సార్ గూడా ఆంబే కంపెనీలో పనిచేసిండు. ఆ రోజు ఆంబే ప్రొడక్ట్ గూడా నాకు తెచ్చిచ్చిండు. ఆయన చేసే పనితో పాటు. కానీ అక్కడ పని చాలా రాపిడి, చాలా మంచి ట్రైనింగ్. కానీ రేట్ ఎక్కువ. దాన్నెవరు విశ్వసించలే. ఈ ఏపీబీ అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ అందులో లేదు. సో, అక్కడ కష్టం ఎక్కువ, జీతం తక్కువ. ఇక్కడ మన సిస్టమ్ చాలా గొప్పది కాబట్టి పట్టుకుంటే బంగారం అయ్యిర్రు. సో, అక్కడ అనుభవాలు ఇక్కడ పెట్టిర్రు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అట్లాగే పెరాల్స్‌లో పనిచేసినటువంటి ఎంఎస్ఆర్ 9,00,00,000 అప్పుతోటి మన వెస్టీజ్‌కొచ్చి ఇప్పుడు 5,00,00,000 తెరిపి ఇంకొక 3,00,00,000 ఉన్నదన్న నేను దాన్ని ఖచ్చితంగా నేను తీర్చుకుంటా అనే ధైర్యం ఇచ్చింది మన వెస్టీజ్ అని చెప్పి ఆ సీనియర్స్ మీద ఇట్లా పడిపోతాడట. కాళ్ళ మీద పడిపోతాడా? ఇది సత్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఆయనలో గుండెలో అనంతమైన బాధున్నా వెస్టీజ్‌లో ధైర్యమొచ్చి ఆ అప్పును తీర్చుకుంటున్నాడంట చూడండి. అంటే ఎవ్వరు ఇక్కడ డబ్బుతో రాలేదు. అప్పుతో వచ్చిర్రు ఫ్రెండ్స్. అది గమనించాలి. మనకున్న ప్రాబ్లమే ఎక్కువ కాదనేది మర్చిపోకండి డియర్ లీడర్స్. తర్వాత ప్రమోషన్, మీటింగ్స్ ప్రమోషన్ వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఎప్పుడు ఐ యామ్ ఆన్ ఫీల్డ్ అని పోస్ట్ చేయాలి. మన యొక్క ఫోటోని అని చెప్తున్నాడు. సో, అలాగే ఇలా మనకు 7 ఇంపార్టెన్స్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టార్స్ అందరూ మీటింగ్ ముగించిన తర్వాత, ఎళ్ళిపోయిన తర్వాత లంచ్ అనంతరం మళ్ళీ ఒక ఆహ్, ఒక 4 ఇంపార్టెంట్స్ చెప్పడం జరిగింది. మరి సమయం దగ్గరుంది. సో, కొంచెం ఫాస్ట్‌గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆహ్, మన మన కొన్ని ఇంపార్టెంట్స్. యెస్. 6 గంటలు పని చేస్తే రూ. 1,00,000, 8 గంటలు మళ్ళా రాపిచ్చిండండి. 8 గంటలు పని చేస్తే 2,00,000, 10 గంటలు పని చేస్తే 5,00,000. ఇది మీరు మర్చిపోకండి. ఇక్కడ 10 టీమ్స్ ఓపెన్ అవ్వాలి. వాటిని రన్ చేస్తూ ఉండాలి. వాటి మీద యాక్షన్ ఉండాలి. డిసెంబర్ నాటికి 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరి మైండ్‌లో ఒక అలారం లాగా మోగాలి. డౌన్ లైన్ డేట్ అడుగుతున్నారంటే దేవుడు అడుగుతున్నట్లే. యెస్. నిన్ను అక్కడ నీకంటూ ఒక టీమ్‌ని బిల్డ్ చేసే ఒక ఏజెంట్, భగవంతుడిచ్చినటువంటి ఒక ఏజెంట్, నీ లీడర్, నీ ఆత్మీయుడు, నీ తరతరాలకు సంపాదించే ఒక వ్యక్తి నిన్ను పిలిచిండంటే, అది భగవంతుడు పిలిచినట్టుగానే. అక్కడ నీకొక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి భగవంతుడు తన ద్వారా నిన్ను రప్పించుకుంటున్నాడు, అడిగిస్తున్నాడు. భవతి భిక్షాందేహి అని వస్తాడు గదా! మనకు వరాలు ఇవ్వడానికి, మనల్ని చెక్ జేయడానికి. యెస్. అలాగే మన ఆహ్ లీడర్ ద్వారా మనల్ని ఆహ్వానం పిలుస్తాడంట. అప్పుడు మనం సాకులు జెప్పి తప్పించుకోవద్దు. యెస్. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ భగవాన్. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ గాడ్. ఐ లవ్ యూ గాడ్. యెస్. మన లీడర్ పిలుస్తున్నాడంటే దేవుడు పిలిచినట్టుగా మనం ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాలన్నట. అంటే నేను ఎందుకు చెప్పినా ఇప్పుడు ఒపనొపోనో అంటే, మనం ఏదో ఒకటి వీలైతే వెళ్తా, లేపోతే ఏదో ఒక పనుందని తప్పించుకుంటా. అది రాంగ్. యెస్. ఇక్కడ నుండి నేను మార్చుకుంటా. సమస్య ఏదన్నా గాని మన పరిస్థితులు ఎలా ఉండని, మనం తప్పకుండా వెళ్ళాలనేది నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత అడ్జస్ట్‌మెంట్ టు డేంజర్ అంట. ఉన్న దాంట్లో బతకాలి అనేది చాలా చాలా డేంజర్ అని దాని గురించి చాలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ అయ్యి బతికితే నీ పిల్లల భవిష్యత్తు అంధకారమే. దయచేసి దానికి ఇప్పుడు మాట్లాడితే ఒక గంట సేపు మాట్లాడొచ్చు అడ్జస్ట్‌మెంట్ గురించి. సో, ఇప్పుడు మన జీవితం అలాగే మొత్తం ఇన్ని సంవత్సరాల అనుభవం అంతా వయసంతా తగ్గిపోయిందంటే అడ్జస్ట్‌మెంట్ అయి బతకడం. అది రాంగ్ అనేది అర్థమైంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కరెంట్ పోయింది. ఓకే. నో ప్రాబ్లమ్. యెస్. అని ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. వామ్మో! ఇది చాలా చాలా మనసును కుదిపేసినటువంటి విషయము. అంటే మన భార్య పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు.
వాళ్ళకు సరైన ఫుడ్ లేదని, సరైన వనరులు లేవని, పిల్లల ఫీజు కట్టలేదని, ఇంట్లో సరుకులయిపోయినాయని రకరకాలుగా మనం ఎన్నైతే ఫేస్ చేస్తున్నామో అవన్నీ మనం గమనించకపోతే, వాళ్ళను బాధపెడితే అది మనం బతికున్నా చనిపోయినట్టేనంట. సో, అదైతే దానికి చాలా విషయాలు సారు చెప్పడం జరిగింది. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో, ఇక నుండి యెస్, మనకంటే మన భార్య పిల్లల కోసం ఏం చేయాలో అది ఖచ్చితంగా డిజైన్ చేసుకోవాలి. 5-11 వర్క్ చేయాలి. 100% మన వల్ల ఎవ్వరు బాధపడకుండా, ముఖ్యంగా ఫ్యామిలీ బాధపడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అదేంటిదంటే ఫోకస్ అండ్ గోల్. యెస్. ఫోకస్‌గా మనం అంటే ఆహ్, మేడం నిన్న చెప్పిర్రు గదా! అంటే అర్జునుడు గొప్పవాడు ఎందుకయిండంటే, విలువిద్యలో తనను మించినవాడు ఎందుకు లేడంటే ఫోకస్. తను ఏదైతే ఆ గురువు చెప్పినటువంటి ఆ పక్షిని కొట్టమన్నప్పుడు దాన్ని చూడకుండా ఫస్టు తను అందరూ అందరిని ప్రశ్నిస్తే నాకు చెట్టు కనబడుతుంది, కొమ్మలు కనబడుతున్నాయి, ఆకులు కనబడుతున్నాయి. ఆహ్, ఒసారి కొందరు చిలుక ఉంది, పక్షి ఉందని. కానీ అర్జునుడు చెప్తాడు, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనబడుతున్నది అనే ఒక ఫోకస్ ద్వారా ఆ గురువు యొక్క మనసు గెలుచుకున్నాడు. అలా ఉండాలి మన ఫోకస్ పైన. ఇక్కడ అంటే మన ఫోకస్ ఏంటి? 10 టీమ్స్ ఖచ్చితంగా ఉండాలి. 10 ఎల్ఓబీస్ తీసుకోవాలి. అంటే 10 టీమ్‌ల మీద మన వర్క్ పెట్టాలి. మన యాక్షన్ పెట్టాలి. ఫోకస్‌గా 10 లెగ్స్‌ని నుండి మనం ఎల్ఓబీ సాధించాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.